ట్యాప్ అకాడమీ బీటీఎం సంబంధించి గుడ్డా బేడా. సో దీనికి సంబంధించి నేను ఈ వీడియోలో రివ్యూ అనేది అనాలిసిస్ అనేది చేయబోతున్నాను. డిస్క్లైమర్, సో 100% ఇక్కడ ఇలాగే జరుగుతుందని కాదు, డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో వీళ్ళ వెబ్సైట్ అండ్ ఆల్సో అన్నీ కూడా కన్సిడర్ చేస్తూ నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇఫ్ ఎనీథింగ్ ఐ మిస్డ్ అవుట్ అబౌట్ దిస్ ఇన్స్టిట్యూట్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అండ్ ఆల్సో ఇన్ఫార్మ్ మీ దట్, అంటే సో అండ్ సో పాయింట్ మీరు రాంగ్ చెప్పారు అంటే ఓకే, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఎందుకు అంటే మనకి ఒక ఇన్స్టిట్యూట్ గురించి మనం మాట్లాడే ముందు చాలా రీసెర్చ్ అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఇన్స్టిట్యూట్ గురించి అయినా మనం మాట్లాడేటప్పుడు నేను చెప్పే ఒకటి ఏంటి అంటే, బిఫోర్ అప్రోచింగ్ ఎనీ ఇన్స్టిట్యూట్ యూ మస్ట్ నో వన్ థింగ్. అసలు ట్రెండింగ్లో కోర్సులు ఏమేమి ఉన్నాయి అనేది, మీకు సూటబుల్ అయ్యేది, ఇవన్నీ మీరు ముందే ప్లాన్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా నేను డైరెక్ట్ కోర్స్ తీసేసుకుంటా, లేకపోతే అక్కడికి వెళ్ళి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను సెలెక్ట్ చేసుకుంటా అంటే దెర్ ఈస్ ఏ హై పాసిబిలిటీస్ వేర్ ఇన్స్టిట్యూట్ మిస్లీడ్ ఆర్ మిస్గైడ్ చేసి ఏదో వాళ్ళ దగ్గర ఉన్న కోర్స్ని జాయిన్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ అవేర్ ఆఫ్ దట్. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, నేను ఒక ఇన్స్టిట్యూట్ 10 కోర్సులు 20 కోర్సులు 30 కోర్సులు చెప్తుంది, ఆ ఇన్స్టిట్యూట్లు అన్నీ బాగుంటాయి అని నేను చెప్పలేదు. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా ఏంటి అంటే, సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడాను దే విల్ ఫోకస్ మ్యాక్సిమం 3 to 4 కోర్సెస్. దాంట్లో వాళ్ళు ఏ ఏరియాలో అయితే స్ట్రాంగ్ ఉన్నారో, ట్రెండింగ్లో ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని జనరల్గా ముందుకెళ్తూ ఉంటారు. సో అండ్ సరే, ట్యాప్ అకాడమీ బీటీఎం గురించి మాట్లాడే ముందు, వీళ్ళకి దాదాపు గూగుల్ రివ్యూస్ వచ్చేసి 2117 యాజ్ ఆఫ్ నౌ. దాంట్లో ఒక 5 days ఎగో కొంతమంది దీని గురించి రివ్యూస్ అనేవి పెట్టారు. అంటే నేను ఇక్కడ చాలా క్లియర్గా చెప్తాను. అండ్ 8 months బ్యాక్ నీరు గుప్తా అని ఒక స్టూడెంట్, అండ్ తర్వాత అంతకు ముందు సాక్షి గుప్తా అని, సో రకరకాలుగా పెట్టారు. సో అంటే వాళ్ళు చెప్పే ఇది ఏంటి అంటే, 5% మాత్రమే ప్లేస్మెంట్స్ వచ్చాయి, 95% పీపుల్కి ప్లేస్మెంట్, మా బ్యాచ్మెంట్స్కి ప్లేస్మెంట్ రాలేదు, అండ్ టీచింగ్ ఓకే ఫైన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ బెటర్ టీచింగ్ గురించి మనం డిస్కషన్ చేసుకోవాలి. అండ్ ఆల్సో 100% ప్లేస్మెంట్ 100 మంది బ్యాచ్లో జాయిన్ అయితే, ఇప్పుడు స్టూడెంట్ తరపు నుంచి కూడా ఖచ్చితంగా ఎంతైనా, అంటే ఇన్స్టిట్యూట్ చెప్పడం 20 to 30% అయితే 70% స్టూడెంట్లోనే ఉంటుంది. తను ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు, తను ఎలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నాడు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, ఇన్స్టిట్యూట్లో డబ్బులు ఇచ్చాను, నేను కోర్స్ జాయిన్ అయ్యాను, 100% జాబ్ వస్తుందంటే రాదు. అది ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి? ఒక గుర్రాన్ని మనం ఏటి దాకా తీసుకెళ్తాం కానీ నీళ్ళు దాపలే ఉన్నట్టు. మీకు కావాల్సిన స్కిల్స్ అవన్నీ ఇవ్వగలుగుతారు, అదంతా కూడా చెప్పగలుగుతాను. నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టీఏపీ అకాడమీని, నేను సపోర్ట్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ నేను అలాగని చెప్పి అపోజ్ కూడా చేయట్లేదు, జనరలైజ్ చేసి డిస్కషన్ చేస్తూ ఉన్నాను. సో ప్లీజ్ మీరు జాయిన్ అయ్యే ముందు 100% సబ్జెక్ట్ ఏమని అడగండి. అట్ ద సేమ్ టైం డు నాట్ ఎక్స్పెక్ట్ ప్లేస్మెంట్ గ్యారంటీ, ఎక్స్పెక్ట్ సమ్ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ దర్ సైడ్. ఒక 10 ఇంటర్వ్యూస్ ఇవ్వండి, లేకపోతే ఒక 15 జెన్యూన్ ఇంటర్వ్యూస్ మాకు ప్రొవైడ్ చేయండి, అండ్ ప్రాపర్ సబ్జెక్ట్ ప్రొవైడ్ చేయండి అని మాత్రమే అడగాలి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, గూగుల్ రివ్యూస్ని నెగిటివ్గా వచ్చిందని ఇన్స్టిట్యూట్ బ్యాడ్ అని కాదు, అలాగే గుడ్ వచ్చిందని ఇన్స్టిట్యూట్ గుడ్ కూడా కాదు. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దట్. అండ్ ఇక్కడ ట్యాప్ అకాడమీ విషయానికి వస్తే 2 కోర్సెస్ మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, ఇంకోటి వచ్చి డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్. సో నేనేం చెప్తానంటే, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనేది సో డెఫినెట్లీ బిఎస్ఏ కంటే కూడాను సో డెఫినెట్లీ వీళ్ళు బాగానే టీచ్ చేస్తున్నారు, ఎందుకంటే టీచింగ్ వైజ్ గుడ్ ఉంది కాబట్టి. కానీ బిఫోర్ జాయినింగ్ ద ఇన్స్టిట్యూట్ యూ మస్ట్ నో ఎన్ని ఇంటర్వ్యూస్కి పంపిస్తారు, అండ్ ఆల్సో కంటెంట్ క్రాస్ వెరిఫై చేసుకోండి. ఈ 2 చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. నేను ఆన్లైన్లో బెస్టా ఆఫ్లైన్లో బెస్టా అని నేను చెప్పట్లేదు. సో ఓకే, బెంగళూరులో ఉన్న వాటిల్లో ఇది కూడా బాగానే ఉంది, నాట్ బ్యాడ్. గుడ్ అని నేను 100% చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఇంకా నాకు ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్ రీచ్ అవుట్ అయితే డెఫినెట్లీ దాని గురించి ఇంకా మనం ఈ డీటెయిల్గా మాట్లాడుకోవడానికి ఉంటుంది. బట్ అంటే ఇంకోటి, నేను చెప్పాను ఇమీడియట్గా వెళ్ళి జాయిన్ అవ్వండి, లేకపోతే దీని గురించి పాజిటివ్గా చెప్పానని ఒకవేళ దీంట్లో నెగిటివ్స్ ఉన్నా చెప్పండి, దాన్ని మనం కన్సిడర్ చేద్దాము. అండ్ కానీ ప్లేస్మెంట్ ఇవ్వలేదు, 100% ప్లేస్మెంట్ గ్యారంటీ, ఒకవేళ ఎవరు చెప్పినా ఇది నమ్మద్దు. 100% సబ్జెక్ట్ ఇచ్చారా, ఎన్ని ఇంటర్వ్యూస్ పంపిస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒకసారి ఆలోచించండి. టీచింగ్ వైజ్ అయితే ఇట్ ఈస్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిఎస్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్జీబ్రా ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.